విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఏ కృష్ణ, ముందు రోడ్డు చూడు, నన్ను కాదు. ఆ కన్నులు పండు వెన్నెల గన్నులు. మొదలెట్టావ మహాశయ? ఆ కురులు ఇంద్రనీలాల మనులు. ఆ వదనం అరుణోదయ కమలం. పిచ్చి బాగా ముదిరింది. ఆ ఆధరం సుమధుర కలశం. ఇంకా ఆపు స్వామి, పొగిడింది చాలు. అందరికీ ఒక చందమామైతే నాకు 2 చందమామలు. ఆహా, అవునా? ఆకాశంలో ఒక చందమామ, రెండో చందమామ ఎవరో? నీ నడుం మీద పుట్టుమచ్చ. ఏయ్, మనం వెళ్తుంది డేటింగ్కి కాదు, కేరళకి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ చేయి కృష్ణ. ఈరోజు ఎందుకో నీ చూపులు తాకి ఊపిరాగిపోతుంది మహారాణి. అబ్బాయి ఆశల పల్లకీలో ఉన్నాడు. ఇంకా 3 ముళ్ళు పడలేదని గుర్తు పెట్టుకుంటే మంచిది. చూడు ప్రియదర్శిని, రసవర్షిణి, అలివేణి, తరంగిణి, మధుమోహిని. వీళ్ళందరూ ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్సా? హే, నా ప్రియకి నేను పెట్టుకున్న ముద్దు పేర్లు. ఆహా, ఇన్ని పేర్లతో పిలిస్తే నేను పలకాలా? నా కౌగిట్లో ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తాను. పెళ్ళయ్యాక ప్రతి రేయి తొలిరేయి. ప్రతి తొలిరేయికి ఒక కొత్త పేరు. ప్రియమోహిని, రాజతరంగిణి. ఇప్పుడు నీకేం కావాలి? ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఆ, తెలుసు. హే, అది కాదు. హా, ఇంకేంటి? అది చెబితే చాలదు, కోరిక తీరదు. పెళ్ళయ్యాక మీరు రోజు అడిగేది, నేను వినేది, ఇప్పుడు అడిగితే ఎలా కాబోయే శ్రీవారు? కుదరదా? అస్సలు కుదరదు. నిన్ను నమ్మి కేరళ వస్తున్నాను. మా అత్తయ్య నమ్మకాన్ని వమ్ము చేయను. మనం సగం భార్యాభర్తలం అయ్యాం కదా. అయితే సగమే ఇస్తాను. హా, ఏంటది? నువ్వనుకున్నది, నా మనసులో ఉన్నది. హే, ఎదురుగా వెహికల్ వస్తుంది. దిస్ ఈస్ టూ మచ్ ప్రియా. నువ్విలా ఒళ్ళు పడుకుంటే నేనెలా డ్రైవ్ చేయను? నువ్వే కదా సగం కావాలి, ప్రతిరేయి తొలిరేయి అన్నావు. అది నిజమే. నేను రోడ్ చున్నా నిన్ను ముద్దు పెట్టుకోనా? రోడ్డు చూస్తూ నన్ను ముద్దు పెట్టుకో. రెండూ చెయ్యాలి సవ్యసాచి. అమ్మో, నువ్విలా ఒళ్ళో ఉంటే డ్రైవింగ్ చేయడం నా వల్ల కాదు. కార్ ఆపేస్తాను. డ్రైవింగ్ చేస్తూనే ముద్దు పెట్టుకోవాలి, అంతే. సరే, అయితే ఒక పని చేస్తాను. ఒక బెల్ట్ తీసుకుని నిన్ను నన్ను కట్టేసుకుంటాను. కాకపోతే ముద్దలా పెట్టుకోవాలి. నా వల్ల కాదు ప్రియా. సో ఇప్పుడు నీకేం తెలిసొచ్చింది? డ్రైవింగ్ చేసేప్పుడు రొమాన్స్ చేయకూడదని తెలుసుకున్నాను. గుడ్ బాయ్. అమ్మయ్యా, ఇది చాలు. ఇప్పుడు చూడు డ్రైవింగ్ ఎలా చేస్తాను. అయితే ఇంకోటిస్తాను, ఇంకా బాగా చెయ్యి. ఆహా, వద్దొద్దు, ఒక్కటి చాలు. ఇంకొకటి ఇస్తే కారు ఆపేస్తాను.
లవర్ అంటే లవరే. ప్రజెంట్ లవ్లో ఉన్నాం. తనకు నేనంటే ప్రాణం సార్. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. డ్రైవర్ కార్ ఆపు. ఏమైంది నీకు? రోడ్డు మీద ఎక్సర్సైజులు చేస్తున్నావా? ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే చేద్దామని. అసలు ఏంటి నీ ప్రాబ్లం? లవ్కి బ్రేకప్. మనిద్దరికి ఈ పెళ్లి సెట్ అవ్వదు. పెళ్లి క్యాన్సిల్ చేసి మనం విడిపోవడమే ఇద్దరికి మంచిది. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. సరే, ఆ విషయం మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పు. నాకు ఓకే. ఏంటి, నిజంగానే అంటున్నావా? అవును, మరి నువ్వు నిజంగానే అంటున్నావా? నేను నీ ఫీలింగ్స్ ఏంటో చూద్దామని ఊరికే అలా అన్నాను. నేను నీ ఫీలింగ్స్ చూద్దామనే ఊరికే అన్నాను. సరే, అసలు విషయానికొస్తాను. సరే, ఏంటో చెప్పు. నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఎవరు? నేనా? నువ్వు నన్ను అవాయిడ్ చేసి నన్నే బ్లేమ్ చేస్తున్నావా? టూ మచ్గా అనిపించట్లేదు? నా మీద నీకెందుకు కోపం? నాతో ఎందుకు సరిగా మాట్లాడట్లేదు? నేను అదే అడుగుతున్నాను. నేనెందుకు ఇలా ఉన్నానో నీకు తెలీదా? నేనెందుకు కోపంగా ఉన్నానో నీకు తెలీదా? నాకు తెలీదు. అది నువ్వు చెప్తేనే తెలుసుకుంటాను. నాకు నువ్వంటే ప్రాణం. నేను నిన్ను హర్ట్ చేయలేను. అది నా నోటితో చెప్పి నా క్యారెక్టర్ని చీప్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అసలు దేని గురించి చెప్దామనుకుంటున్నావు? నేనేమైనా తప్పు చేశానా? కావేరి, నువ్వేం తప్పు చేస్తున్నావో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. ప్రేమలో ప్రాణంగా ప్రేమించడం తప్ప మోసం చేయటం ఉండదు. నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నా కావేరి ఏ తప్పు చేయదు, నన్ను మోసం చేయదని నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని నువ్వు కూడా నిలబెట్టుకుంటావని నమ్ముతున్నాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కళ్యాణ్? నేను మోసం చేస్తున్నానా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కావేరి, నా నోటితో నేను చెప్పలేను. నీ గురించి నేను విన్నది, నేను చూసిందంతా నిజం కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. నీ పద్ధతిని మార్చుకో. ఒక తప్పు చేస్తే అపార్థం చేసుకుని విడిపోయేంత చీప్ లవర్ని కాదు నేను. ఐ లవ్ యూ అంటే 7 జన్మలు ఒకరితోనే కలిసి నడవాలని కోరుకునేవాణ్ణి. అర్థం చేసుకో కావేరి. నీ లవ్లో ఎంత సిన్సియారిటీ ఉందో నాకు తెలీదనుకోకు. నీ స్టేటస్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావో, ఎంతమందితో తిరుగుతున్నావో నాకు తెలీదా?